సభా సమరం నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 2-3వ తేదీల్లో కొనసాగనున్న సభ నదీ జలాలపైనే ప్రధాన చర్చ. నేడు సభకు హాజరు కానున్న కేసీఆర్ సభ ముందుకు పలు బిల్లులు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఉభయ సభల నిర్వహణపై స్పీకర్ మండలి చైర్మన్ భేటీ అంటూ మాజీ సీఎంను మేమెందుకు అవమానిస్తాం మంత్రి శ్రీధర్ బాబు. మీరు బయట బహిరంగ సభలలోనే కేసీఆర్ సావాలి, కేసీఆర్ నాశనం అయిపోవాలి, కేసీఆర్ ని బొందబెట్టాలని చెప్పి మాట్లాడిన వాళ్ళు అసెంబ్లీలో ఏమన్నా ఆయన గౌరవం ఇస్తారా? అంటే ఆడ తిడతారు ఎట్లా, ఈడ గౌరవం ఇస్తారు ఎట్లా? సభకు వస్తే గౌరవిస్తాం అంటే సభనే గౌరవిస్తారు, బయట గౌరవించుడు రాదు. మనకి బయట గౌరవిద్దామన్న సోయి కూడా లేదు. అనేకాడికి అనాలి, దాని పరిమితి ఎంత ఉందో, దాని పరిధి ఎంత ఉందో దాని ప్రకారమే మాట్లాడాలి. అంతేగాని ఇంకా మాకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతాం అంటే ఇప్పుడు వస్తుండిగా. ఇప్పుడు మీరు పండుకున్నోని లేపి మరీ దాన్ని ఇచ్చుకున్నట్టు ఉన్నది. ఇప్పుడు మీ కథ ఎట్లున్నదంటే అట్టిగా ఆయనంతలో ఆయన మంచిగా 2 ఏళ్ల నుంచి ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయి ఆయన సంతోషంగా ఆయన పర్సనల్ లైఫ్ గడుపుతుండు. ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర ప్రజా సమస్యల పట్ల ఆలోచన లేకుండా రెస్ట్ తీసుకుంటుండు. చూసినరా సభకు కూడా వస్తలేడు అని చెప్పి అక్కడి వరకు విమర్శలు చేసి ఊకుంటే సరిపోతుండే. కానీ ఏం చేసిర్రు మీరు? ఏం చేసిర్రు? పండుకున్నోని లేపి మరి దండించుకున్నట్టు దాయిగా నువ్వు దాని తొడలు కొడుతుంది, జబ్బలు జరుస్తుంది. ఇప్పుడు వస్తుండే వస్తే ఇప్పుడు ఏం మాట్లాడతారో మాట్లాడు. ఒక్కరికైనా సబ్జెక్ట్ ఉంటుందా? ఒక్కళ్ళన్నా కరెక్ట్గా లెక్కలు చెప్తారా? ఒక్కళ్ళ దగ్గరన్నా కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? ఏమన్నా సబ్జెక్ట్ ఉందా? అరే ప్రెస్ మీట్లో కూర్చున్నాడే సార్ మరి ఎట్లా నీటి కేటాయింపుల గురించి అంటే సార్ రేపు కల్వకుర్తిది రేపు మాట్లాడదాం, నెట్టెంపాడు ఎల్లుండి మాట్లాడదాం, భీమాది అవతల మాట్లాడదాం, కోయిల్ సాగర్ ఇంకా తర్వాత మాట్లాడదాం అని ఇట్లా పేర్లు చెప్పుకుంటా దాన్ని తర్వాత వేసుకుంటా నేను ప్రిపేర్ అయ్యి రాలే అని ఇప్పుడు కూడా చెప్తే ప్రభుత్వంలో ఉన్నోడు కూడా ఇలా టైం సరిపోదు, ప్రిపేర్ అయ్యి రాలే, ఏంది ముచ్చట్లని. సో ఒకటిసారి అర్థం చేసుకోవాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గదేశం, ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నప్పుడు కూడా గిదేశం. అంటే ఆనాడంటే అధికారులు మీ చేతిలో లేరు కాబట్టి మీకు డేటా లేదు. కానీ ఇవాళ అంత డేటా పెట్టుకొని నిమిషంలో తెప్పించుకోవచ్చు. మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని సరిగ్గా పనిచేయనిస్తలేరో చేస్తలేరో తెలియదు. కానీ వీళ్ళకైతే డేటా కూడా చక్కగా లేదు. వీళ్ళ దగ్గర కనీసం క్లారిటీ లేదు. అధికారులతోనే వీళ్ళు అడిగి చెప్పించుకుంటున్నారు. ఇది ఎన్లొస్తుంది, అది అన్లొస్తుందా, ఇది ఇన్లొస్తుందా అని అడుక్కునే పరిస్థితికి వచ్చేసారు. అంటే వీళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, కంటెంట్ లేదు, ఏమి లేదు. ఒకటే ఎరక భజగోవిందం బబ్రాజమానం అన్నట్టు వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇంకా ఏదో వచ్చినాం, ప్రజల ఓట్లేసిరు, వచ్చినాం, కూర్చున్నాం, మాకు శాతమైన కాడికి చేస్తాం, లేదా కేసీఆర్ని తిట్టి ఊకుంటాం, ఇంతే. పెట్టురు కదా చర్చ పెట్టురు. పాలమూరు రంగారెడ్డి పైన చర్చ చేయండి. కాళేశ్వరంలో కదా 2 రోజులు చర్చ చేసి పారిపోయినట్టు, లేదా మేము సిబిఐకి ఇచ్చేసినామని చెప్పి అసలు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడకుండా చేసినందుకు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ పద్ధతి అవలంబించకుండా ఒకసారి సోయి ఉంటే నిజంగా చెప్తా ఉన్నా, ఈ ఎల్ఏ మినిస్టర్కి శ్రీధర్ బాబుకి చెప్తా ఉన్నా నేను, సభని సజావుగా నడుపురి. ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడికి ఎంత అవకాశం ఇస్తారో అంత అవకాశం ఇవ్వండి. నేనేం మొత్తం ఇయ్యండి. గతంలో రేవంత్ రెడ్డికి లేదా గతంలో బట్టి విక్రమార్కకి లేదా మాట్లాడతలే నేను. గతంలో వీళ్ళు కూడా ప్రతిపక్ష గొంతులు నొక్కినోళ్లే. కేసీఆర్ ఏమో అట్టోడు కాదు, గట్టోడే. అప్పుడు కూడా అందరినీ దబాయించినోడే, అందరినీ పీకలు బట్టి పిసికినోడే, ప్రజాస్వామ్య గొంతు పిసికినోడే, నులిమినోడే. ఇది అంతా మనకు గుర్తుంది. కాకపోతే ప్రజలకు మంచి జరగాలనుకున్నప్పుడు ఆయన కొంత నిరంకుశత్వంగానే పరిపాలించిండు, నిరంకుశంగానే నియంతలాగానే కొన్నిసార్లు బిహేవ్ చేసిండు. అది మనం చూసినాం. అది మీడియాను కూడా 100 మీటర్ల లోతు పాతి పెడతానని కొంత పాతి పెట్టిండు, కొంత అరెస్టులు అవి చేసినట్టు చేసిండు. కానీ అక్కడ పరిపాలనకి అడ్డంకిగా మారితే మాత్రమే చేసిండు. ప్లస్ రాజ్యానికి వ్యతిరేకంగా ఇక రాజద్రోహం అనేది ఒకటి ఉంది కదా, దాన్ని వాడుకున్నారు తప్ప ఎవరైతే నిజంగా ప్రజా సమస్యల మీద మాట్లాడి కొట్లాడి లేదా ఇగో సమస్యని చూపిస్తే ఆనాడు అట్లా బిహేవ్ చేయలే. కానీ వీళ్ళు మాత్రము పర్సనల్ అటాక్ మీదనే దృష్టి పెట్టి పర్సనల్గా మాత్రమే దాడి చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఇన్ని నీతులు చెప్పినా సబ్జెక్ట్తో వస్తారా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇలా చూడండి, ఎక్కడ చూడు, ఏ పత్రికలను చూడుర్రి, కేసీఆర్ వస్తుండు, ముఖ్యమంత్రి వస్తుండని ఒక పత్రిక రాయలే. ముఖ్యమంత్రి ఎట్లాగో వస్తారు, అది నో డౌట్. కానీ అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ ఇంపాక్ట్ చూడండి. కేసీఆర్ సభకు రావడం అనేది పెద్ద ఇంపాక్ట్ లెక్క అయిపోయింది. అంటే ఏది చేసినా కూడా కొంత జనాలకి అంతు చిక్కకుండా ఉండడమే ఆయన స్ట్రాటజీ. అది ఎప్పటి నుంచో ఎరకది, ఉద్యమం నుంచి చూస్తూ ఉన్నాం మనము. ఆయన అంత ఈజీగా అవతలోని ఆలోచనకి దొరకడు. ఇప్పుడు కూడా వస్తుండు అంటే మళ్ళా అందరూ అరే అన్ని సమావేశాల్లో పాల్గొంటాడా, మొత్తం అంటే సమావేశాలు అయిపోయేదాకా పాల్గొంటాడా, లేకపోతే మధ్యలో పోతాడా, 2 రోజులే ఉంటాడా, 3 రోజులే ఉంటాడా, ఎవరు ఊహించరు. ఆయన ఇష్టం లెక్కకైతే. కానీ మన సొంటోడు అడుగుతాడు, అరే మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నుకోబడ్డప్పుడు ఎందుకు రారు, జీతం ఎందుకు తీసుకుంటున్నావు, ఇంట్లో ఎందుకు అంటున్నావు, జాబ్ చేయాలి కదా, పని చేయాలి కదా, నువ్వు మా జీతగానివి కదా అని అడిగే అవకాశం ఉంటుంది. కానీ అధికారం ఇయ్యనప్పుడు డెఫినెట్గా ప్రతిపక్ష నాయకుడు ఆయన పద్ధతిలో ఆయన పని చేసుకుంటూ పోతాడు, ఆయన స్ట్రాటజీలు ఆయనకు ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏ పత్రికను చూడు, ఇగో ఇది దిశ కదా, ఇగో మీరు చూడండి, ఎక్కడ చూసినా ఏ పత్రికను తీసుకోండి ఫస్ట్ కేసీఆర్ వస్తుండనే విషయాన్ని వీళ్ళు చెప్తారు. ఇగో నేడు అసెంబ్లీకి కేసీఆర్ 2వ పత్రిక మీరు చూడండి. అంటే దానిపైన ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి.
ఇగో రానున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ 3. మీరు ఎన్ని పత్రికలైనా చూసుకోర్రి, ఎవరన్నా చూసుకోర్రి, అది రాయకుండా ఇవాళ పరిస్థితి లేదు వాళ్ళకి. ఇగో ఇగో ప్రతిపక్షం ప్రిపేర్, అధికార పక్షం అండర్ రిపేర్ అంటూ ఈ పత్రిక కేసీఆర్ పత్రికనే కాబట్టి సరే వీళ్ళు ఇంకా బ్రహ్మాండంగా రాసుకున్నారు. ఇంకా చూడండి, మీరు ఏ పత్రికలను చూడండి, ఇవాళ ఉన్నటువంటి నేడు అసెంబ్లీకి కేసీఆర్ ఈనాడు పత్రికల. ఓకే, అన్ని పత్రికలు ఏం మాట్లాడుతున్నాయి, కేసీఆర్ రావాలనే కోరుతున్నాయి. నేడు అసెంబ్లీకి కేసీఆర్. మీరు ఇంకా 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 10 ఉన్నాయి ఇట్లా. సో కేసీఆర్ భజన ఎక్కువైందని అనుకుంటున్నకి నేను చెప్తున్నా అంటే కేసీఆర్ భజన కాదు, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన వచ్చి మాట్లాడితే అందం ఉంటుంది. ఆయన వచ్చి మాట్లాడితే నిజంగా రాష్ట్ర ప్రజల సమస్యలు కొంత తీరుతాయని ఒక ఆశాభావం ఉంటుంది. అంతే తప్ప కేసీఆర్ వస్తే ఏదో అయిపోతుంది, అధికారంలో ఏం చేసిండు, ఇప్పుడు వచ్చి ఏం బిక్తాడు అని అంటే వాళ్ళకి ఒక సమాధానం ఏంటంటే ఎక్కడైనా సరే ప్రశ్నించే గొంతు ఒకటి ఉండాలి. వాళ్ళు ఇలా మేము చేసిందే చట్టం, మేము చెప్పిందే న్యాయం అన్నట్టుగా పోతున్నటువంటి ఆ బిహేవియర్కి ఖచ్చితంగా ఒకరు అడిగేటోళ్ళు ఉండాలి. అడిగేటోడు లేకపోతే ఇక ఏళ్ళనొందే రాజ్యం అవుతుంది. అది ఎరకనే కదా మనకి. అడిగేటోడు లేకపోతే ఓ రాజ్యం అలాది అవుతుంది. అట్లా కాకుండా ఇవాళ పాలమూరు రంగారెడ్డి గురించి ఒకటే కాదు, రాష్ట్ర రైతాంగం పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది, అడగాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ అడిగితే ఎట్లుంటుంది, ఆ ఇంపాక్ట్ ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగితేనో, ఒక దగ్గర ఒక నాయకుడు అడిగితేనో, లేదా ఒక ఎమ్మెల్యే అడిగితేనో ఉండే ఇంపాక్ట్ కంటే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన అసెంబ్లీలో అడిగితే అది రికార్డ్ అయి ఉంటుంది, దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దానిపైన మంత్రులు కూడా కింద మీద మల్లగులాలు పడాల్సి ఉంటుంది. యూరియా కొరత ఎందుకు తీరుస్తలేరు, నా హయాంలో ఎందుకు బరాబర్ వచ్చింది, ఇప్పుడు మీరు చేస్తున్న తప్పిదం ఏందో నేను చెప్తా అని చెప్పి ఆయన మాట్లాడితే మంత్రులు దాన్ని అట్లీస్ట్ రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకోసానికే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి కోరుకునేది. సో ఇంతమంది ఇన్ని పత్రికల్లో రాసినా మరి ఏం జరుగుతుందన్నా, మరి వస్తున్నాడా నిజంగానేనా అంటే బరాబర్ వస్తున్నాడు. అందుకే నిన్న ఫామ్ హౌస్కి వెళ్ళి నందినగర్ ఇంటికాడికి కూడా వచ్చేసిండు. ఇక జూబ్లీహిల్స్ నందినగర్లో ఉన్నాడు. ఇలా 10ంటికి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాబోతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతాడు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది, మరి సబ్జెక్ట్ ఎట్లా, మరి డేటా ఎట్లా, మరి నువ్వురా అని చెప్పి పిలుచుకునే వద్దంటే ఊకుంటా అయిపోతుండే సప్పుడేగా. ఇప్పుడు వీళ్ళందరికీ పరిశాన్ అయిపోయినాయి. ఎట్లయింది తెలుసా, ఏవి కోడలు అనుకొని లాగల కాళ్ళు ఇరగొట్టినట్టు అవుతుంది ఇలా. ఇప్పుడు గదే అవుతుంది పరిస్థితి. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏదో చేయబోయి మిగతా ఎమ్మెల్యేల కాళ్ళు ఇరగొట్టినట్టు అయిపోయింది. వాళ్ళకు టెన్షన్ అయిపోయింది. ఏందరా ఆయన ఉన్నకాడ ఉండకుండా పన్నోడిని లేపి మరి పిలుచుకొని వస్తుండు, పన్నోడు లేచి మరి వస్తే రేపు ఆ తంతె భరిస్తామా ఎట్లా, ఆ ప్రశ్నలకు సమాధానం పక్కకు పెట్టు. ఇక ఆయన మాట్లాడితే ఎట్లుంటుంది, ఇంకోటి నడిమిట్లా లేదన్నోడు చేయాలనే. ఇప్పుడు అధికార బలం ఉండగా మందబలం కూడా ఇట్టే ఉంటుంది కదా. సో వీళ్ళంతా కూడా మాట్లాడాల్సి వస్తుంది, వ్యతిరేకంగా అరవాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు కొట్టుకోగా నడిమిట్లా లేగల కాళ్ళు ఇరిగినట్టు మరి 2 కోడలు కొట్టుకొని లేగల కాళ్ళు ఇరగొట్టినట్టయితే చేయకూడదు అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు నడిమిట్లా. అరే మాకొచ్చింది ఏంద్రా నాయన ఈ పంచాయతీ, వీళ్ళు ఊకుంటా అయిపోతారు, వీళ్ళు కొట్టుకోకుండా మమ్మల్ని ఇరికిస్తారు మధ్యలో అని మంత్రులతో సహా టెన్షన్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రే కాదు అన్నిటికీ జవాబు, మంత్రులు కూడా జవాబు ఇవ్వాలి. యూరియా కొరత గురించి తుమ్మలే చెప్పాలి, ఇంకా ఇళ్ళ గురించి ఇందిరమ్మ ఇళ్ళ గురించి పొంగులేడి చెప్పాలి, నీటి కేటాయింపుల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి, రోడ్లు భవనాల గురించి మిస్టర్ కోమటిరెడ్డి చెప్పాలి, కడుగుతున్న ప్రాజెక్టుల గురించి ఆయన చెప్పాలి. సో అక్కడ ఏం సమస్య వస్తుంది అంటే మంత్రి ఖచ్చితంగా సమాధానం ఇవ్వడంతో పాటు లెక్కలు బరాబర్ ఉండాలి. ఏ తప్పు చేసినా కింద మీద అయిపోతుంది. ఏమన్నా తప్పు మాట్లాడి అనుకో, గతంలో జూపల్లి కృష్ణారావు కూడా ఆయన కింద మీద మాట్లాడి నీకు ఏం వెరక అన్నట్టు వేసుకున్నాడు ఆయన. మేము వచ్చినప్పుడు కాదు, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయింది, అంతకంటే ముందు కాంగ్రెస్ హయాంలో అయింది, మేము వచ్చినాక అయిందని ఏదో కింద మీద చెప్పబోయిండు. హరీష్ రావు లేచి నీకు ఎరకనా అసలు మనకు మహారాష్ట్ర నుంచి ఎన్ని రకాలుగా నీళ్ళు వస్తున్నాయో, ఎన్ని వాగులు వంకలు కలుస్తున్నాయో తెలుసా అని చెప్పి ఒక లెక్క చెప్పగానే ముక్కు మీదే వేసుకున్నాడు సప్పుడేక. అట్లా సిగ్గు తీసుకోవద్దు. ఇలా మంత్రులు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే. వాళ్ళు దన్నుకోగా అడిమిట్లా మాకొచ్చింది ఏంద్రా నాయన ఈ గోస, ఈయనే పిలిచి మరీ దాన్ని పిసుకుంటుండు, ఇలా పిలిచి మరీ మమ్మల్ని కూడా దండిస్తుండని చెప్పి వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. అందుకే 2 కోడలు కొట్లాడంగా లేగల కాళ్ళు ఇరిగినట్టు దూడల కాళ్ళు ఇరిగినట్టు ఇలా పరిస్థితి ఉందని వీళ్ళు భయపడతా ఉన్నారు. ఇగో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నదీ జలాలే ప్రధాన ఎజెండాగా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం సభ ప్రారంభం అయ్యాక మరణించిన సభ్యులకు సంతాపం తెలుపనున్నారు. ఇలా సంతాపం ఉంటుంది. తర్వాత తుంగతుర్తి సూర్యాపేట ఎమ్మెల్యేగా మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండ లక్ష్మారెడ్డికి సభ్యులు సంతాపం తెలుపనున్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ను సభలో ప్రకటిస్తారు. సభ వాయిదా అనంతరం బీఎస్సీ సమావేశం జరగనుంది. అందులో అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ సోమవారం వాయిదా అనంతరం జనవరి 2న శుక్రవారం తిరిగి ప్రారంభం కానుంది. వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో 3 రోజుల పాటు సభ జరగదు. వచ్చే నెల 2 కృష్ణా జలాలపై 3న
గోదావరి జలాలపై జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ సరే ఇవాళైతే ఈ సంతాపం, దాని తర్వాత ఆ బీఎస్సీ మీటింగ్ అవుతుంది, అంటే బిజినెస్ అకౌంట్స్ కమిటీ మీటింగ్. అదేంటంటే ఎన్ని రోజులు సభ జరపాలి, ఆ సభలో ఏ ప్రశ్నలపైన లేదా ఏ సమస్యలపైన చర్చ జరగాలి, ప్లస్ ఎంత సమయం కేటాయించుకోవాలి అనే దాని గురించి కూర్చొని మాట్లాడతారు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సమావేశాలు ఎట్లా నిర్వహించేటోళ్ళు అంటే యావరేజ్గా ఒక 30-32 రోజులు ప్రతి సెషన్కి నడిపించేటోళ్ళు. కానీ వీళ్ళు 2 ఏళ్ళు కలిపితే కూడా 40 రోజులు కాలేదు ఇప్పటిదాకా. తెలుసా మీకు ఇది? 2 సంవత్సరాలు నడిపినటువంటి అసెంబ్లీ సెషన్స్ 40 రోజులు దాటలేదు. అంటే బయట తిట్టుడు, లోపల అవకాశం ఇవ్వకుండా జల్లి ఎగబెట్టుడు. ఎందుకంటే మళ్ళీ అలా అడిగితే మళ్ళీ సమాధానం ఉండదు, సిగ్గుపోతుంది. జనాలు చూస్తే నవ్వుకుంటారు కదా ప్రజలు. అరే కేసీఆర్ అడిగిన దానికి సమాధానం లేదు, హరీష్ రావు మాట్లాడిన దానికి వీళ్ళకు చెప్పస్తలేదు అని మనం నవ్వుకుంటే మళ్ళీ ఎందుకోసం వచ్చిన పంచాయతీ అని బయట అయితే తిట్టచ్చు కదా, మైకే కదా, అవతలోడు కౌంటర్ చేయడానికి అవకాశం లేదు కదా, యానో ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పాలి. కానీ ఇక్కడైతే ఏంది, బ్రహ్మాండంగా ఎంతసేపు నడపాలనో వాళ్ళ చేతులు ఉంటుంది, మైక్ ఎవరికి ఇవ్వాలనో వాళ్ళు డిసైడ్ చేస్తారు, అంతమందికి ఇచ్చి అక్కడికి ఆపేస్తారు. వాళ్ళు ఏదైనా చెప్పాలని కూడా చెప్పనీయకుండా దొరకబట్టేస్తారు. అందుకే ఇక్కడ ఆ గొంతు నులిమే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు 10 ఏళ్లలో యావరేజ్గా ప్రతి సెషన్కి 32 రోజులు నడిపిస్తే వీళ్ళు 2 ఏళ్ళు కలిపి కూడా, అంటే సంవత్సరానికి ఇది 2 ఏళ్ళు కలిపి కూడా 40 రోజులు నిర్వహించలేదంటే ఇంకా పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా అయితే ఇక దీంతో పాటు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది అనేది ఇగో కౌంటర్ ఇచ్చేలా వ్యూహాలు, ప్రతిపక్షానికి ధీటుగా బదులిచ్చేందుకు కాంగ్రెస్ ప్లాన్. అసలు ఇంత ప్లాన్ వేయాల్సిన పని లేదు. పని చేసినోడైతే, చేతుల అన్ని లెక్కలు ఉన్నోడైతే, లేదా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ నీటి వాటాల కోసం కొట్లాడినోళ్ళైతే, పక్క రాష్ట్రం మీదనో లేదా కేంద్రంతోనో ఫైట్ చేసినోడైతే అసలు అది ఈడ ప్లాన్ వేయాల్సిన పనే లేదు. ఉన్నట్టుగా చెప్తే అయిపోతుంది. దానికి ఏం సపరేట్గా ప్లాన్లు గీసుకొని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని రావాల్సిన అవసరం లేదు కదా. డైరెక్ట్గా ఉన్నట్టుగా మీ 10 ఏళ్ల పరిపాలనలో ఎంత నష్టమైందో చూడు కేసీఆర్. మేము తీసుకొచ్చినాం ఈ నీటి వాటా, మా వల్ల పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవ్వబోతా ఉంది, మేము ఇంత కేటాయింపులు జరిపినాం, ఇగో మేము ఇన్ని లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టినాం, లేదా ఇందిరం ఇల్లు కట్టినాం, ఇంతమందికి రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇంతమంది రుణమాఫీ చేసినామని చెప్పి గొప్పగా చెప్పొచ్చు. కానీ లేదు కదా, అక్కడ సబ్జెక్ట్ ఏ లేదు, పైసలు ఏ లేవు, వాళ్ళే చెప్పారు పైసలు లేవని. ఇప్పటిదాకా ఇంకో దరిద్రం, ఇవాళ ఒక పత్రికల వార్త వచ్చింది, 5400 గ్రామ పంచాయతీలకు ఇప్పటిదాకా సొంత భవనాలు లేవు ఈ రాష్ట్రంలో. 12740 ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఒక 5000 గ్రామ పంచాయతీలకు సొంత బంగ్లాలు లేవు. మరి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏమైంది? 10 ఏళ్లలో ఎందుకు కట్టలేదు అంటే మరి 50 ఏళ్లలో మీరేని కట్టిరని క్వశ్చన్ వస్తుంది ఇమీడియట్గా. చెప్పొచ్చు ఎంతసేపు. ఇప్పుడు 2 ఏళ్లలో ఏమా సొంత భవనాలు లేవు అంటే మరి అంతకంటే ముందు 10 ఏళ్ళు పరిపాలించారు, మీరేని కట్టిరని అడగచ్చు. అంతకంటే ముందు వాళ్ళు ఏం చేశారని అడగచ్చు. ఇట్లా ఒకరిని చూపిస్తే నీకు 4 చూపిస్తాయి, నువ్వు 1 ఏళ్ళు ఇట్లా చూపిస్తే నీకు 4 ఏళ్ళు చూపిస్తాయి. కాబట్టే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలా వీళ్ళు ఏమంటారు అంటే ప్లాన్ చేసుకుంటాం అంటారు. గా ప్లాన్ ఎందుకయ్యా? ప్లాన్ పని చేసడానికి ప్లాన్ ఎందుకు? సో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయాల్సి వచ్చింది నిన్న మొన్న. అంతకంటే ముందు డౌట్ పడ్డారు, కేసీఆర్ వస్తాడా పోతాడా, కేసీఆర్ రాడు, మేము ఏం చేసినా సరే అనుకోరు. కానీ ఏమైపోయింది, వస్తుండని తెలివంగానే ఆయనతో మీటింగ్లు పెట్టుకోరు. వస్తుండని తెలివంగానే, ఎందుకంటే మళ్ళీ ఇజ్జత పోతుంది, సిగ్గుపోతుంది అనవసరంగా రాష్ట్ర ప్రజల ముందర. ఇక దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఒక్కరోజు వచ్చి ఒక్క మీటింగ్ పెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే ఇట్లా షేక్ అయిపోయారు అంతా. 10 మంది మంత్రులు వచ్చి బయట మాట్లాడారు. అట్లాంటిది ఇలా ఇట్లా ఉంటే ఆగుతుందా? ఇంకా అసెంబ్లీలో మాట్లాడితే ఇంక ఉంటుందా? అయితే ఇక్కడ 20 రోజులు సమావేశాలు జరపాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అంటా ఉండు. 20 రోజులు కావాలన్నట బీజేపీ వాళ్ళకు. 15 రోజులు నిర్వహించాలి, ఏ చర్చ పెట్టినా మాట్లాడతాం, పీపీటీకి మాకు అవకాశం ఇవ్వాలని హరీష్ రావు అడుగుతా ఉన్నాడు. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. సో డెఫినెట్గా ఇవ్వాలి. నేనేమంటున్నా, కేసీఆర్ దొంగ, హరీష్ రావు లంగ, కేటీఆర్ లపంగా అని మీరు అంటారు కదా. అన్నప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఉరిశిక్ష వేసేటోను కూడా చివరికి ఏమైనా కోరిక ఉందా అరాబాయ్ అని అడుగుతారు. అట్లాంటిది ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి అని చెప్పి ఒకసారి టైం ఇవ్వరు కదా. మేము చూస్తాం కదా, రాష్ట్ర ప్రజలు చూస్తారు కదా. మీరు ఇన్ని గానము ఆరోపణలు చేసినా, ఇన్నిసార్లు ఇన్ని చెప్పినా కూడా ఎందుకు ఓపికతో ఉన్నామంటే ఏమన్నా వాళ్ళతో చెప్పిస్తారేమో, వాళ్ళు చెప్తే కదా క్లారిటీ వస్తుంది. వాళ్ళు మాట్లాడితే మేము అప్పుడు తెలుస్తాం కదా. నీళ్ళకి నీళ్ళు, పాలకు పాలు తేడా తెలిసిపోతుంది కదా. రేపు పొద్దుగల మళ్ళీ రానియం కదా బీఆర్ఎస్ వాళ్ళని. వాళ్ళు దొంగలని మీరు ఉట్టుగా చెప్పే బదులు వాళ్ళు ఏం దొంగతనం చేసిరో మీరు చూపెట్టలేనప్పుడు వాళ్ళని చెప్పనీరు కదా, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కదా అసెంబ్లీలా.
తెలిసిపోతుంది. సో ఎగ్జాక్ట్ గా ఇక 15 రోజులు అయితే వీళ్ళకి కావాలని అడుగుతా ఉన్నారు. ఇంకా ఇదే వార్తకు సంబంధించి అన్ని పత్రికల్లో సేమ్ రాసిరు. కాకపోతే ఒక్కసారి ఇక్కడ ప్రతిపక్షం ప్రిపేర్, అధికార పక్షం అండర్ రిపేర్ అంటూ ఎస్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు టెన్షన్లు ఉన్నారు. అరే కేసీఆర్ వస్తే ఆయన ఏం అడుగుతాడో, ఏం చెప్పానో, మరి మేం చేసింది ఏందో, వాళ్ళు చేసింది ఏందో, వాళ్ళు ఎక్కలే మాకు ఎరకలేదు. ఒక్కరికన్నా చక్క సబ్జెక్ట్ తెలుసా? ఇలా నేను అంటా ఉన్నా, వాళ్ళ శాఖ మీద వాళ్ళకే పట్టు లేదు. మనకు ఎరక చూసినాం కదా, నీళ్లు వాటర్ కలిసిన సందర్భాన్ని చూసినాం. ఒక్కొక్క మంత్రి ఏమేమి మాట్లాడుతుండో వింటున్నాం మనం. ఏ మంత్రికి ఏ సబ్జెక్టు మీద ఎంత అవగాహన ఉందో తెలుసుకుంటున్నాం. ఆ శాఖ మీద పట్టు ఎంత ఉందో కనుక్కుంటున్నాం. ఏముందా పట్టు, ఎవరికుందా పట్టు, ఏం చేస్తారు అసలు మీరంతా? మీ శాఖల సంస్కరణలు ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, అంతకంటే ముందు ఏం చేసిర్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమన్నా కొంతనన్నా సోయుందా? డైరెక్ట్గా మంత్రులు కొట్లాడుకోవట్రి కమిషన్ల కోసానికి. ఇక వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళకు దాని మీద ఉన్నది ధ్యాస. ఎందుకంటే మళ్ళీ రాదా అవకాశం, ఇప్పుడు పోతే మళ్ళీ దొరకదా, ఇది లాస్ట్ మళ్ళీ మిస్ అయిపోతాం కదా. ఈసారి గనక సంపాదించుకోనోడు ఎవడైనా ఉంటే వాడు శుంఠ దద్దమ్మ అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి తప్ప ఇళ్ళకెళ్ళి ఒక్కసారి బీఆర్ఎస్ చేతులకో లేకపోతే బీజేపీ చేతులకో అధికారం పోతే భవిష్యత్తులో మమ్మల్ని షటిల్ బస్ వేసి తిప్పుతారు అని చెప్పి అంటా ఉన్నారు. మెస్సీ మ్యాచ్ కాడికెళ్ళి, మెస్సీ మ్యాచ్ కోసానికి ఖర్చు పెట్టినటువంటి 100 కోట్లలో కూడా విచారణ జరిపిస్తామని చెప్పి, ఆ ఒక్కడే కాదు అన్ని విచారణ చేస్తారట. అన్ని విచారణ చేస్తే వీళ్ళు జైలుకు ఇంటికి కాకపోతే ఇంకేడికి పోతారు. అందుకే కనీసం డబ్బులన్నా పోగేసుకుంటే, కనీసం డబ్బులన్నా జమ చేసి పెట్టుకుంటే రేపు పొద్దుగల పిల్లలకన్నా ఇవ్వచ్చు తప్ప నేను జైలుకు పోతే పోయేస్తా అన్నట్టుగా డిసైడ్ అయిపోయారు. అందుకే ఇలా కేటీఆర్ని ఫార్ములా ఈ కార్ రేస్ కింద ఎట్లయితే బుక్ చేసి ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపుదాం అనుకుంటున్నారో అలా ట్రాన్స్పరెన్సీగా క్లియర్గా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి డబ్బులే హవాలా రూపంలో అటు ఇటు అయినా అని చెప్పి ఈడీ ఎంటర్ అయినప్పుడు డెఫినెట్గా మెస్సీ మ్యాచ్కు సంబంధించిందే కాదు, మొత్తం హిల్ట్ భూముల నుంచి మొదలు పెడితే, మూసీ ప్రక్షాళన నుంచి మొదలు పెడితే, ఎస్సీయూ భూముల నుంచి మొదలు పెడితే, లగచర్ల భూముల నుంచి మొదలు పెడితే, ఫార్మాసిటీ నుంచి మొదలు పెడితే, ఇంకా మన ఫ్యూచర్ సిటీ దాకా ప్రతి ఒక్క దాంట్లో డెఫినెట్గా విచారణ జరపాల్సిందే. మాకు అనుమానం ఉంది, ప్రజలుగా మేము కూడా అడుగుతా ఉన్నాం. కేసీఆర్ వంచిన బతుకమ్మ చీరల్లో దొంగేశం ఉన్నదంట్రీ, కేసీఆర్ ఇచ్చిన గొర్రెల లంగేశం ఉన్నదంట్రీ, కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్లా పెద్ద తప్పిదం ఉందంట్రీ. అన్నిట్లలో అన్ని తప్పిదాలు ఉన్నప్పుడు కరెంటు కొనుగోళ్లలో నాశనం పట్టిరంట్రీ, ప్లాంట్ నిర్మాణాలలో కూడా ఖచ్చితంగా అవినీతి జరిగింది అన్నప్పుడు ఇప్పుడు మాకున్న అనుమానం ఏంటంటే ప్రతి దాంట్లో జరుగుతున్నట్టుంది, ప్రతి దాంట్లో మాకు లెక్క కావాలి. మాకు లెక్క కావాల్సిందే, మాకు చూపెట్టాల్సిందే. మీరు చేసిన ప్రతి పనిలా మేము ఎవరిని నమ్మం ఇప్పటి నుంచి. వాడు దొంగ అని నువ్వు అంటావు, వీడు దొంగ అని వాడు అంటాడు. ఇద్దరు కలిసి ఎవరిని మూస్తున్నారు అనేది నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎవరి పైసలు తింటున్నారు, ఎవరిని నాశనం పడుతున్నారు అని ఇలా మేము అడుగుతాం డెఫినెట్గా. అయితే ఇక్కడిగో బయట తొడగొట్టి తీరా జబ్బలు జారేస్తున్న కాంగ్రెస్, మరి తొడగొట్టకపోతే ఏం చేస్తుంది? అధికారం ఉన్నది కాబట్టి తొడగొట్టింది, కానీ సబ్జెక్ట్ లేదు కాబట్టి జబ్బలు జారేసుడు కాదు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ మాట్లాడకపోతే బాగుండు అని కోరుకుంటూ చాలా మంది ఉన్నారు తెలుసా మీకు ఇది. ఆయన మాట్లాడకపోతే బాగుండు, కొంతమందికి చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళేమో రాష్ట్ర ప్రజలలో ఉన్నారు, అది వేరే. కానీ అసెంబ్లీలో ఉన్న ఆ 119 మందిలో 118 మంది, అందులో ఈ 29 మందిని పక్కకు పెడితే ఇటు నుంచి అటు మారినటువంటి ఆ దొంగ ఎమ్మెల్యేలతో సహా అరే కేసీఆర్ మాట్లాడకపోతే బాగుండు, ఇలా ఏం అడగకపోతే బాగుండు, ఆయన ఏం లొల్లి పెట్టకపోతే బాగుండు, ఆయన గట్టిగా మాట్లాడకపోతే బాగుండు, ఎవరు బాగోతాం ఎట్లా బయటపడుతుందో అన్నట్టుగా టెన్షన్లు ఉన్నారు. ఇంకోటి నాకు సరే ఒక ఆయన ఫోటో పంపాడు మైనంపల్లి హనుమంతరావు, సరే ఆయన బేబీ కటింగ్ అంటారు, ఇప్పి కటింగ్ అంటారు, ఏవో అంటారు, అవి నాకు అది కరెక్ట్ కాదు. అంటే అట్లా అనకూడదు. అంటే వ్యక్తిత్వాన్ని కానీ వ్యక్తిత్వ హననాన్ని కానీ చేయడం బంద్ చేయాలి, ప్లస్ బాడీ షేమింగ్ బంద్ చేయాలి. కాకపోతే ఆయన కటింగ్ అట్లుంటుందని ఇక ఒక ఆయన నాకు కామెంట్ పెట్టి, అన్న చూసినావా ఒకనాడు కేటీఆర్ కాళ్ళు మొక్కుతుండే, ఈయన ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే మైనంపల్లి హనుమంతరావు, మరి అవసరం ఆయనకు ఇంత రెచ్చిపోతుండేది అంటే నేను క్యామ మల్లేషో ఓలో ఇక ఏం బలగొడతా అన్నాడు చూసినాం కదా అంతా ప్రెస్ మీట్లా, ఏం వలగొడతా అంటుండు. సరే ఒకరినొకరు కామెంట్ చేసుకోవడం కామన్, టీ న్యూస్ని బలగొడతా అంటే ఆయన నిన్ను ఏం బలగొడతామని ఆయన అంటాడు. సరే వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తుంది, అది వేరే విషయం. అది సరే కేసీఆర్ సైన్యం ఎంత, కేసీఆర్ శ్రేణులు ఎంత, మరి బీఆర్ఎస్ సైనికులు ఎంత, మరి ఎంతమందిని ఏం చేస్తాడు అనేది మైనంపల్లి హనుమంతరావు విచక్షణ అది. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇటున్నప్పుడు ఇటు పాట పాడుతీవి, అటున్నప్పుడు అటు పాట పాడుతీవి. రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఇలా ఎగిరెగిరి పడబడుతీవి. రేపు పొద్దుగల రేవంత్ రెడ్డి అంత దుర్మార్గుడు ఇంకొకటి లేడని ఓపెన్గా ఇలా బయట ప్రజలంతా మాట్లాడుకుంటూ, ప్లస్ ఈ క్యామ మల్లేష్ కూడా అంటుండు, అరే నాయన కేసీఆర్ అని విడిచిపెట్టిండ్రా నాయన నిన్ను, బట్ రేవంత్ రెడ్డి అయితే నిన్ను అసలే విడిచిపెట్టాడు. ఒకనాడు రేవంత్ రెడ్డి నువ్వేమన్నావో అన్ని యాదికి పెట్టుకుంటాడు, నీకు ఎప్పుడు ఏం సమాధానం చెప్పాను సమాధానం చెప్తాడని చెప్పి వీళ్ళు చెప్తారు బీఆర్ఎస్కి వెళ్ళి. ఇక్కడ చూడండి పరిస్థితి ఎంత గమ్మతుంటుందంటే, ఆయన అటున్నప్పుడు అటు పాట పాడిండు, తప్పులేదు.
కానీ అవతలని తిట్టిండు. ఇప్పుడు ఇటు వచ్చి ఇటు పాట పాడుతుండు, పాడుకో. నువ్వు పాటలు పాడుట్లే తప్పు లేదు, అవతలని మీద దుమ్మెత్తి పోసట్లనే తప్పు. నువ్వు ఎంత పొగుడుకో, మా సార్ వీరుడు శూరుడు ధీరుడు అని చెప్పి తొడలు కొట్టుకో, ఏమైనా చేసుకో. కానీ అవతలని మీద దుమ్మెత్తి పోస్తే వాడెందుకు ఊరుకుంటాడు? ఆ దుమ్మును వాడు కడుక్కోవాలి కదా. కడుక్కోవాలంటే అదే దుమ్ముని ఇంత కలిపి మళ్ళీ నీ మీద పోసుడు తయారుంటారు వాళ్ళు. సో అందుకోసానికే మైనంపల్లి హనుమంతరావు కూడా మరీ అంత దూకుడైతే పనిచేయదు. సరే నీకు డబ్బు ఉందా, లేకపోతే జనం ఉన్నారా, లేకపోతే ఇంకోటి ఉన్నారా అంటే మొన్న ఓడించి పంపిస్తే చూసినావు కదా, సమాధానాలు గట్లా చెప్తారు. ప్రజలు దలుచుకుంటే సమాధానం గట్లా వస్తుంది. నీ కొడుకుని గెలిపించారంటే సరే, ఇక ఆ పిల్లగాడు ఏం మాట్లాడుతున్నా అని కూడా చూస్తున్నాం మనం. ఒక ఎమ్మెల్యేని పిల్లగాడటవా అని అనేటోళ్ళు కూడా ఉంటారు. కాకపోతే వయసులో చాలా చిన్నోడు, కాకపోతే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్న విధానం చూసే బయట ప్రజలు అంటూ ఉన్నారు. ప్రజల మాట ఇది నేను చెప్పేది. సో ఎగ్జాక్ట్గా మైనంపల్లి హనుమంతరావు కూడా జర తగ్గించుకుంటేనే మంచిది. ఉన్నకాడికి ఏంటంటే ఇలా కొన్ని మంచిగా కనిపించే వరకు, అంటే అన్ని బాగుండే వరకు ఏది ఉడితే అది మాట్లాడవచ్చు, ఎట్లా అంటే అట్లా మాట్లాడవచ్చు అని నడుస్తుంది అనుకుంటే చివరికి ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయినరు, ఎంతమంది మంచి మంచోడే మంటలో కలిసిపోయిండో. జర తొందరపాటు బంద్ చేసుకొని రాజకీయ విమర్శలు రాజకీయంగానే విధానాలపైనే మాట్లాడడం మంచిది. పర్సనల్గా వీడెంత వాడెంత అని మాట్లాడితే రేపు పొద్దుగల సమాధానాలు అన్నిటికీ వస్తాయి. దేనికి కూడా సమాధానం రాకుండా ఉండదు. చూసినాం కదా, మనమేమి ఆంధ్ర రాజకీయాలు కాదు కదా, రాయలసీమ రాజకీయాలు కాదు కదా మనవి. సో తెలంగాణలో కొంత ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. కొన్నిసార్లు సరే చూసి చూడనట్టు వ్యవహరించే గుణం ఉంటుంది. అంతే తప్ప ప్రతిదీ పట్టుకొని ఇక ప్రతి దాంట్లో లొల్లే పెడతాం, ప్రతి దాంట్లో ఫైటింగ్ చేస్తాం, మేము రౌడీలు ఉన్నారు, మా తాడ గుండాలు ఉన్నారు, మేము ఏమైనా చేయొచ్చు అంటే దానికి కూడా సమాధానం తొందరలోనే దొరుకుతుంది. అదేమి దూరం ఉండదు దాన్ని. ఇక నేడు అసెంబ్లీ ఎజెండాను సిద్ధం చేయని ప్రభుత్వం ఇప్పటికి కూడా నేటికి అసెంబ్లీ ఎజెండాను చేయలేదు సిద్ధం. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం అంటూ ఇక్కడ కనీసం యువ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వని సీఎం. ఆయనకి యువ ఎమ్మెల్యేల పట్ల ఏమున్నది, అల్కగా గెలిస్తే చాలు వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి అవుతా అనుకున్నాడు. కానీ ఒక విజన్ ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. మరి కేసీఆర్ తాడు ఎంత ఉండే, కేసీఆర్ ఏం చేసిండు అని కూడా మాట్లాడినాం కదా, గతంలో మాట్లాడిన వాళ్ళమే మనం. కానీ ఇప్పుడు ఈయన మాత్రం ఏదో ఎక్కడికించి పని వెళ్తే సరిపోయా, ఏదో మనం బయట పడితే సరిపోయా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇగో కృష్ణా జలాల పంపిణీ ప్రాజెక్టులు ఇగో సభ కొనసాగకుండా ముగించడం పైన కసరత్తు. అది అసలు వాళ్ళ ప్లానింగ్ ఏం తెలుసా? ఎందుకు వచ్చిన పంచాయతీ జల్దీ సభ ముగిసిపోతే అయిపోతుంది, జల్దీ అయిపోతుంది, కేసీఆర్ వచ్చినా కూడా మాట్లాడకుండా అయిపోతుందని కోరుకుంటారు. ఇక ప్రాజెక్టులు జల వివాదాలపై తక్కువ చర్చకే బొగ్గు. కృష్ణా జలాల పంపిణీలో 299 టీఎంసీల పాయింట్నే ముందు పెట్టిన చర్చను పొడిగించాలని కాంగ్రెస్ నిర్ణయం. అంతకు మించిపోతే దొరికిపోతామని ఆందోళన. అది దాటితే పక్కా దొరికిపోతారు. అందుకోసానికే 299 టీఎంసీ కార్డునే మాట్లాడాలి ఆ కృష్ణా జలాలకు సంబంధించిందని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. గత అసెంబ్లీలో నీళ్ల చర్చపై హరీష్ రావు ఉతికి ఆరేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న మంత్రులు. ఇక కేసీఆర్ వస్తే చెడు కూడా ఆడుకుంటారనే భయం. తొలి రోజు సంతాప తీర్మానాలు, డిప్యూటీ స్పీకర్, ఎన్నికల నోటిఫికేషన్, బీఎస్సీ సమావేశం అంటూ ఇక్కడ పూర్తిగా సభకు సంబంధించిన వార్తనే ఉంది. సో అన్ని పత్రికలలో ఇలా కేసీఆర్ వస్తుండు. వీళ్ళకు పత్రికలలో కూడా ఆత్రం ఎక్కువైపోయింది. జనం ఎట్లయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా అట్లే ఎదురు చూస్తారు. వస్తే బాగుంటుంది, వస్తే వార్తలు వస్తాయి, వస్తే ఆయన మాట్లాడిన మాటలకి కౌంటర్లు వస్తాయి, ఆ కౌంటర్లు మళ్ళీ బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. సో ఈ ఉద్దేశంతోనే ఇలా వీళ్ళు అనుకుంటా ఉన్నారు.